హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. ఈరోజు మనం బొట్లపాలెం తిన్నాల బ్రహ్మంగారు స్వామి ఆరాధన రోజు ఎలా జరిగిందో పూర్తిగా మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ ఎలక్ట్రికల్ ప్రభకాడ జనాలు ఎలా ఎంజాయ్ చేశారు అని పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు దుమ్ము లేపారనమాట. అసలు చూడండి, అసలు మామూలుగా లేదు. బొట్లపాలెంలో మొత్తం 2 ప్రభలు కట్టడం జరిగింది. ఎదురెదురు కాంపిటీషన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ అద్భుతంగా కట్టారనమాట. ఈ బొట్లపాలెం తిన్నాలు వచ్చేసరికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవానికి అయితే ప్రభలు కడతారనమాట. ప్రతి సంవత్సరం ఈ డేట్కే జరుగుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ అంటే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. బొట్లపాలెం ఇంకా మనం పూర్తిగా బొట్లపాలెం వీలాగ్ మొత్తం చూద్దాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు ప్రజలు. వైట్ రైసు, సాంబారు, అదేవిధంగా పెరుగు 3 ఐటమ్స్ అయితే పెట్టారు. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎదురైతే ప్రభ కట్టారు. ఈ సంవత్సరం 2 ప్రభలే కట్టారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే 4 ప్రభలు ఖచ్చితంగా ఉండేవి. కాకపోతే ఇక్కడ ప్రజలు చూడండి చాలా అద్భుతంగా తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి జనాలు చూడండి ఒకసారి. ఈ ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ 26వ తారీఖు తిరునాళ్ళ రోజు అయితే అసలు పెట్రోల్ డీజిల్ కొరత అయితే వచ్చిందనమాట. ఎక్కడ చూసినా కూడా డీజిల్ పెట్రోల్ అసలు కొట్టట్లేదు. కాకపోతే మేము చాలా ఇబ్బంది పడి వచ్చామన్నమాట. బ్రహ్మంగారు స్వామి గుడి దగ్గర అయితే భక్తులు చాలా మంది వచ్చారు. అదేవిధంగా వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన స్పెషల్గా ఇక్కడ బ్రహ్మంగారు స్వామి గుళ్ళో భక్తులు పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారనమాట. మొత్తం 2 ప్రభలు కట్టారు. ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకా మనం బొమ్మలు, అదేవిధంగా చిన్న చిన్న షాపులు, లైటింగ్స్, ప్రభ లైటింగ్స్ మనం పూర్తిగా చూద్దాం అనమాట. అసలు తిరునాళ్ళ మహోత్సవం అంటే ఏంటో తెలుసా? అసలు తిరునాళ్ళంటే అర్థం తెలుసా మీకు? ఈ తిరిగేదే తిరునాళ్ళు అంటారు. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా బొమ్మల షాపులు కానీ, చెరుకులు కానీ, అదేవిధంగా అసలు మైకులు అయితే మామూలుగా పెట్టలేదు, గొట్టాలు. ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మంగారు స్వామి గుడి రైట్ సైడ్లో వచ్చేసరికి అక్కడ మజ్జిగ పంపిణీ అనేది చేశారు. అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా తిరునాళ్ళ మహోత్సవంలో అద్భుతంగా పాల్గొన్నారనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవటం కానీ, అదేవిధంగా బొమ్మలు కానీ, ఆడవాళ్ళు అయితే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. అసలు మామూలుగా రాలేదు. ఎందుకంటే తిరునాళ్ళ లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి, ఇంకా ఆరాధన రోజు కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలా ఓపికగా వచ్చారనమాట బొట్టపాలెం తిరునాళ్ళ. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొద్ది క్రౌడ్ అయితే తక్కువగా ఉంది అనిపించింది నాకు. అసలు మైకులు అయితే మామూలు లేదు. కాకపోతే ఏంటంటే 2 ప్రభల వల్ల కొంచెం తగ్గారనమాట జనాలు ఈ సంవత్సరం వచ్చేసరికి. ప్రతి సంవత్సరం బొట్టపాలెం తిరునాళ్ళు అయితే అసలు ఆ రోడ్డు అసలు పట్టదనమాట. జగనన్న 2.0 అంటే ఏందో చూపించారు ఫ్రెండ్స్. రపా 2029 అసలు మామూలుగా ఉండదు. జగనన్న 2 పాలన వస్తుంది. ఇక్కడ ప్రజలైతే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. జగన్ ప్రభ కాడ అసలు కితకితలాడారనమాట. అసలు పాటలు వేస్తే అసలు దుమ్ము లేపారనమాట ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు. చూసారు కదా క్రౌడ్, అసలు మామూలుగా లేదు. 2 ప్రభలు కట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ దగ్గర అయితే అసలు జనాలు అల్లాడించారనమాట. ఇలాంటి తిరునాళ్ళ అప్డేట్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, టెంపుల్ లాగ్స్ కానీ, అదేవిధంగా విలేజ్ వీలాగ్స్ కానీ కన్ఫామ్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకుమార్ సినిమాటిక్స్. సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్. ఇలానే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేసి ఇంకా చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. తిరునాళ్ళ వీలాగ్స్ కానీ, అదేవిధంగా తిరునాళ్ళ అప్డేట్స్ కానీ నేను డేట్స్ కూడా చెప్తా ఉంటాను. అదేవిధంగా రేపు మే 5వ తారీఖు పాలేటికంగా తిరునాళ్ళ చాలా అద్భుతంగా జరగబోతుంది జాతర మహోత్సవం వచ్చేసరికి.